మానవ మెదడు కణజాలంతో ప్రపంచంలోని తొలి లివింగ్ కంప్యూటర్ను రూపొందించి సరికొత్త సాంకేతిక విప్లవానికి స్విట్జర్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు నాంది పలికారు. ప్రస్తుతం కృత్రిమ మీద టెక్నాలజీ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా మారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో శాస్త్రవేత్తలు ఒక సంచలన ఆవిష్కరణ చేశారు. మానవ మెదడు కణజాలం ఆధారంగా ఒక సజీవ కంప్యూటర్ను సృష్టించినట్టు ప్రకటించారు. బ్రెయినోవేర్ అనే పేరుతో ఈ కంప్యూటర్ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. మానవ మెదడులోని న్యూరాన్లు, కంప్యూటర్ హార్డ్వేర్ను కలిపి దీన్ని సృష్టించడంతో రెండింటి పేర్లు కలిసేలా దీనికి బ్రెయినోవేర్ అనే పేరు సూచించినట్లు తెలిపారు. ఈ కంప్యూటర్ ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభాన్ని సమర్థవంతంగా పరిష్కరించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో పలు సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఈ టెక్నాలజీని ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయితే ఈ టెక్నాలజీ అభివృద్ధిలో అపారమైన చిక్కులు ఉన్నప్పటికీ ఇది కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్లో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెబుతున్నారు. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ మధ్య అంతరాలను చెరిపివేస్తుందని అన్నారు. సామర్థ్యం, కంప్యూటింగ్ పరంగా దీని ప్రయోజనాలు కాదనలేనివని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ లివింగ్ కంప్యూటర్ సృష్టి సాంకేతికతలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని, సాధ్యాసాధ్యాలపై మానవ ఆలోచనలను ఇది సవాల్ చేస్తుందని అభిప్రాయపడ్డారు. మెదడు కణజాలంతో ప్రయోగశాలలో రూపుదిద్దుకున్న ఇందులోని 16 ఆర్గనాయిడ్లు ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకుంటాయని తెలిపారు. ఇవి సాంప్రదాయక కంప్యూటర్ చిప్తో సమానంగా పనిచేస్తాయని, సాధారణ కంప్యూటర్ చిప్ సర్క్యూట్ల మాదిరిగా న్యూరాన్ల ద్వారా సంకేతాలను పంపడం, స్వీకరించడం వంటి ప్రక్రియను నిర్వహిస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న డిజిటల్ ప్రాసెసర్ల కంటే జీవించే న్యూరాన్లో మిలియన్ రెట్లు తక్కువ శక్తిని ఉపయోగించగలవని, దీంతో భారీ సంఖ్యలో ఎనర్జీ ఆదా అవుతుందని తెలిపారు. సాధారణ కంప్యూటర్ 21 మెగావాట్ల ఎనర్జీ ఉపయోగిస్తే ఈ లివింగ్ కంప్యూటర్ 10 నుంచి 20 వాట్ల విద్యుత్తును మాత్రమే ఉపయోగిస్తుందని తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ కంప్యూటర్లతో పోల్చినప్పుడు ఈ మానవ మెదడు అదే వేగంతో 1000 రెట్లు ఎక్కువ మెమొరీతో పనిచేస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్లో ఈ ఆలోచన సాధారణమే కానీ దానిపై వాస్తవ పరిశోధనల సంఖ్య ఆశించినంతగా లేదని ఈ కంప్యూటర్ తయారీలో కీలకంగా వ్యవహరించిన స్టార్టప్ కంపెనీ ఫినాల్స్పార్క్ సీఈఓ డాక్టర్ ఫ్రెడ్ జోర్డాన్ తెలిపారు. మానవ మెదడు నుంచి కణజాలం సేకరించి ఆర్గనాయిడ్లను అభివృద్ధి చేయడానికి నెల రోజుల సమయం పట్టిందని తెలిపారు.